ఈ జానపద గీతాలని పెంచేసిన సభ్యులు, మన కమిటీ మెంబర్స్, మిగతా ఇచ్చేసిన అతిథులు అందరికీ కూడా స్వాగతం పలుకుతున్నాం. అంత అద్భుతంగా పాడుతున్న మా సింగర్కి మీ అందరూ కూడా ఎంతో విని మా అందరికీ బ్లెస్సింగ్స్ ఇస్తున్నారు. మరొకసారి మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే స్వరరంజని ఏ కార్యక్రమం చేపట్టినా ఒక వినూత్న రీతిలో చేపడుతుంది. ఇవాళ ఇంకొక విధంగా ఈ చీటీ పద్ధతిలో మేము ఈ పార్టీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. అది మా లతా మేడం గారికి ఒకసారి ధన్యవాదాలు తెలియజేయండి. ఏది చేసినా ఎంతో చక్కగా అందరికీ ట్రైనింగ్ ఇస్తూ చేయిస్తుంటారు. అందులో సభ్యులందరూ కూడా తోడ్పడుతూ ఉంటారు. అదండి, అలా ఎన్నో కార్యక్రమాలు ఇంకా చేస్తూ సభ్యులు కూడా మీ అందరూ ఒకరికొకరు పరిచయం చేస్తూ అలా ఎక్కువ మెంబర్స్ అయితే ఇంకా చక్కగా సాగుతుంది, ముందుకెళ్తుందని మా అందరి అభిప్రాయం. అలాగే చేస్తున్నారు. ఒకరు ఫ్రెండ్స్ ఒకరు అలాగా చెప్తూ ఉంటే అందరూ కూడా వస్తారు. ఇది లలిత గీతాలు అన్నది ఎంతో అద్భుతం. అందులో జానపదం అంటే అందరికీ తెలిసిందే. మనం నిత్యం ఏ పాటలు పాడుతున్నా, వంటలు చేస్తున్నా, ఆడుతున్నా, పాడుతున్నా అందులో ఉన్న భావంతో పాటలు ఇందులో వస్తాయి. అది పల్లెటూరులో జరిగేది. అలా వస్తూ అదే ఫోక్ సాంగ్స్ అని మనకి చెప్తారు ఇంగ్లీష్లో. అదే చక్కగా అద్భుతంగా సాగుతుంది ఈ కార్యక్రమానికి. మరొకసారి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, టీ కూడా వచ్చిందండి. ఇవాళ స్నాక్స్ కూడా అందించారు. అందరికీ కూడా ధన్యవాదాలండి. నెక్స్ట్ శిరీష్ గారి గానం. రచన సరోజినీ నాయుడు, గానం శ్రీ మహాలక్ష్మి లక్ష్మి జానకి రమణ గారు. గాజుల వాళ్ళం మేమండి, గాజుల వాళ్ళం మేము, గాజుల వాళ్ళం మేమండి, గాజుల వాళ్ళం మేము, మోమున మెరిసే గాజుల మోపులు మోసుకు వెళుతున్నాము, మోమున మెరిసే గాజుల మోపులు మోసుకు వెళుతున్నాము, మోసుకు వెళుతున్నాము, గాజుల వాళ్ళం మేమండి, గాజుల వాళ్ళం మేము. ఇవి ఇవిగో ఈ సింగిణి రంగుల చిగురు వెలుగు చక్రాలు, ఇవి ఇవిగో ఈ సింగిణి రంగుల చిగురు వెలుగు చక్రాలు, ముద్దు బిడ్డలకు ముద్దు గుమ్మలకు మురిపెపు బ్రతుకుల గురుతులు, ముద్దు బిడ్డలకు ముద్దు గుమ్మలకు మురిపెపు బ్రతుకుల గురుతులు, గాజుల వాళ్ళం మేమండి, గాజుల వాళ్ళం మేము, గాజుల వాళ్ళం మేమండి, గాజుల వాళ్ళం మేము. ఇప్పుడిప్పుడే ఉదయించే ఎలవన్యలను తిలకించే, ఇప్పుడిప్పుడే ఉదయించే ఎలవన్యలను తిలకించే, విసిమి తొణుకు చిగురాకులివి, విసవిసలాడే రేకులివి, విసిమి తొణుకు చిగురాకులివి,
ఎవరికి తోచిన భావాన్ని వారు తమకు ఇష్టమైన సంగీతంలో అసలుగా కూర్చిన పాటలు ఇవి. ఇది ప్రాచీన యుగం నుంచి వస్తున్న వారసత్వ ఆస్తిగా ఉందని తెలియజేశాను. థ్యాంక్ యూ. శుభాభివందనములు. నేను కాలికి కట్టిన గజ్జల నా గుండెల్లో మోగిన చప్పుడు, నేను కాలికి కట్టిన గజ్జల నా గుండెల్లో మోగిన చప్పుడు, నేను ఆడిన పాడిన పాటల ఆ ఊపిన చూసిన నువ్వలా తరువాత తానే ఎదురు చూస్తున్నా తనకై తానే ఎప్పుడొస్తాడలా. నేను కాలికి కట్టిన గజ్జల నా గుండెల్లో మోగిన చప్పుడు, నేను ఆడిన పాడిన పాటల ఆ ఊపిన చూసిన నువ్వలా. నే కళ్ళ నిండా చూడలేకపోతివి, గుండెకెత్తుకుంట రాకపోతివి, ఆ గూడు చెదిరిన పక్షినైతిని, చిన్నబోయిన కోయిలనైతిని, మల్లె పువ్వుల మనసు విప్పిన మనసుకు నచ్చిన జాడ చెప్పరమ్మా. నేను కాలికి కట్టిన గజ్జల నా గుండెల్లో మోగిన చప్పుడు, నేను ఆడిన పాడిన పాటల ఆ గూటిన కురిసిన పువ్వులా. ఊగుతున్న ఊడ సెలిమిలాటలా పొంగుతున్న గంగమ్మ ఏరులా, నల్లమబ్బులోన వానసులులా నేలకు తాకిన నీటి జల్లులా, నా మేని తడిపిన వానసులులార ఎడలు తాగిన చెప్పడమ్మా. నేను కాలికి కట్టిన గజ్జల నా గుండెల్లో మోగిన చప్పుడు, నేను ఆడిన పాడిన పాటల ఆ గూటిన కూసిన గువ్వలా. విధి ఆడుతున్న వింత ఆటలో తలరాత రాసిన దాయుడెవరో, గుండెల్లో భారాలు కట్టలు దాటుతూ తీరాలు దూరాలు ఏమో దాటుతున్నా. నాతో ఉండి చెలిమి చేసిన నేస్తాలందరూ జాడ చెప్పరే. నేను కాలికి కట్టిన గజ్జల నా గుండెల్లో మోగిన చప్పుడు, నేను ఆడిన పాడిన పాటల ఆ గూటిన కూసిన గువ్వలా. తరువాత తానే ఎదురు చూస్తున్నా తనకై తానే ఎప్పుడొస్తాడలా. నేను కాలికి కట్టిన గజ్జల నా గుండెల్లో మోగిన చప్పుడు, నేను కాలికి కట్టిన గజ్జల నా గుండెల్లో మోగిన చప్పుడు, నేను కాలికి కట్టిన గజ్జల నా గుండెల్లో మోగిన చప్పుడు. యక్షగానం స్త్రీ పురుష బాలకు సంబంధించినవి, వీధి గొల్ల భాగవతాలు, కోలాటాలు, భజనలు, పగటి వేషాలు, తోలుబొమ్మలాటలు, బొట్టు బొమ్మలాటలు, పులి వేషాలు, ఇలా జానపద గేయాలను అంతర్లీనంగా కనిపిస్తాయంట. ఈ జానపద గేయాలు పండిత భావనలను అలరిస్తాయి. ఇవి రసానందం, భావ సౌకుమార్యం, భాషా సౌందర్యం కలిగి ఉంటాయని పెద్దలు తెలియజేశారు. థ్యాంక్ యూ. చిత్తూ చిత్తూల బొమ్మ సిన్ని ముద్దుల గుమ్మ, చిత్తూ చిత్తూల బొమ్మ సిన్ని ముద్దుల గుమ్మ, బంగారు బొమ్మ దొరికేనమ్మో ఈ వాడలోన, బంగారు బొమ్మ దొరికేనమ్మో ఈ వాడలోన, చిత్తూ చిత్తూల బొమ్మ సిన్ని ముద్దుల గుమ్మ, చిత్తూ చిత్తూల బొమ్మ సిన్ని ముద్దుల గుమ్మ. రాగి బింది తీసుకురమని నీళ్ళకు
చెప్పుడైతే నువ్వు వస్తావనుకున్నా గజ్జగల్లు పంటి నువ్వు వస్తావనుకున్నా ఆకు చెప్పుడైతే నువ్వు వస్తావనుకున్నా గజ్జగల్లు పంటి నువ్వు వస్తావనుకున్నా గాలి వచ్చినావనుకున్నా గాలి ఆకు చెప్పుడైతే నువ్వు వస్తావనుకున్నా గజ్జగల్లు పంటి నువ్వు వస్తావనుకున్నా గాలి వచ్చినావనుకున్నా గాలి వచ్చినావనుకున్నా ఆకు చెప్పుడైతే నువ్వు వస్తావనుకున్నా గజ్జగల్లు పంటి నువ్వు వస్తావనుకున్నా మధ్యాహ్నమైందిగా సత్యంగా తేలింది మధ్యాహ్నమైందిగా సత్యంగా తేలింది నెత్తినగ పెట్టుకొని నువ్వు గట్ట మీద నడుస్తుంటే సత్యలేకపోయిన గాని నీ బతుకులు ఎంతాయి నెత్తినగ పెట్టుకొని నువ్వు గట్ట మీద నడుస్తుంటే సత్యలేకపోయిన గాని నీ బతుకులు ఎంతాయి ఆకు చెప్పుడైతే నువ్వు వస్తావనుకున్నా గజ్జగల్లు పంటి నువ్వు వస్తావనుకున్నా నీ చేపకళ్ళు చూస్తుంటే లోలోనొకటి కంట నీ చేపకళ్ళు చూస్తుంటే లోలోనొకటి కంట గుండెలోన నిన్ను నేను భద్రంగా దాచుకుంటా ఈనాటి మనమున్నాం ఉండాలి కలకాలం గుండెలోన నిన్ను నేను భద్రంగా దాచుకుంటా ఈనాటి మనమున్నాం ఉండాలి కలకాలం ఆకు చెప్పుడైతే వస్తావనుకున్నా గజ్జగల్లు పంటి నువ్వు వస్తావనుకున్నా గాలి వచ్చినావనుకున్నా గాలి వచ్చినావనుకున్నా ఆకు చెప్పుడైతే నువ్వు వస్తావనుకున్నా గజ్జగల్లు పంటి నువ్వు వస్తావనుకున్నా ఆకు చెప్పుడైతే నువ్వు వస్తావనుకున్నా గజ్జగల్లు పంటి నువ్వు వస్తావనుకున్నా ఆకు చెప్పుడైతే నువ్వు వస్తావనుకున్నా గజ్జగల్లు పంటి నువ్వు వస్తావనుకున్నా. థ్యాంక్ యూ. గట్టిగా చెప్పట్లండి, ఎంత అద్భుతంగా మారింది. ఇవాళ జాయిన్ అయ్యారు కొత్తగా సభ్యులు. లైన్లో ఎవరో ఒకరు ముందు ఎవరో ఒకరు ఆపండి అంతే. పార్వతి గారు. ఇవాళే మన సంరక్షణ సభ్యులయ్యారండి. అందరికీ ఒకసారి దీనికి చెప్పడం ధన్యవాదాలు తెలియజేస్తూ మంచి పాటలను ఎంకరేజ్ చేయండి. అందరూ ఎవరి పాటలైనా ఉండిపోతే ఒకసారి తెలియజేయండి. గ్రూప్ ఫోటో ఉంటుంది, ఎవరు వెళ్ళిపోవద్దు. ఇది అయిపోయిన తర్వాత పెడదాం. అందరికీ నమస్తే. నా పేరు
అందరు సింగర్స్ అయిపోయారు. నెక్స్ట్ వందన సమర్పణ బిఆర్ నాగేశ్వర గారు. ముందుగా చిన్న విషయం ఆఖరిలో పాడినటువంటి పడమటి పార్వతి గారు మా మిస్సెస్ ఒక సింగర్కి గిఫ్ట్ తీసుకొచ్చింది ఇస్తుందంటే ఒక సింగర్ తనే సెలెక్ట్ చేసుకుంది ఆ సింగర్ ఎవరు అంటే ఇప్పుడే గరివిటి నుండి వచ్చారు కదా గరివిటి ఇప్పుడే పడమటి పార్వతి గారు ఆఖరి పాట పాడిన ఆవిడ కొత్తగా పాడుతూ కూడా నిజానికి 4 చరణాలు ఉన్న పాటని 2 చరణాలతో కంప్లీట్ చేసి స్వర్ణదిని నిబంధన మీరు తెలియకపోయినా మీరు ఆచరణలో పెట్టారు. ధన్యవాదాలు మీకు ముందు. ఎందుకంటే స్వర్ణదినిలో 3 చరణాలు పాడడానికి లేదన్నమాట విన్నాడు కూడా. అయితే ఇవాళ టైం ఎక్కువగా ఉంది కాబట్టి అందరం అన్ని చరణాలు పాడాము. అలాగే గ్రూప్ ఫోటో ఉంది. అప్పుడు సభ్యులు వెళ్ళిపోవద్దు. గ్రూప్ ఫోటో ఉంది. మీరు మిస్ అయిపోయారంటే పేపర్లో చూసుకున్నారు. వందన సమర్పణ చెప్పే ముందుగా మా అందరికీ గురువు గారు డిఎల్ ప్రసాద్ గారు ఒకసారి మాట్లాడతారు. వారి ప్రసంగం విందాం ఒకసారి. రాజా మా వందన సమర్పణ అయ్యే వరకు కూడా మా అలాగే కూర్చోవాలి. లేకపోతే అన్నారు అంటే అందరూ నాకు ఫోన్ చేశారు సిల్క్ పట్టుకోమని చెప్పాను. నా సీట్ నాకే ఉండాలి. ఇందులో వస్తుందా చూస్తాను.